నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణ అంతా చర్చ జరుగుతుంది. అందులో భాగంగా భువనగిరికి సంబంధించి ఎవరు గెలుస్తారు, ఎట్లా ఉంటుంది అనేది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందులో భాగంగా మన పిఎంఆర్ టీవీ నకరేకల్ నియోజకవర్గానికి వచ్చినాం. మనం నకరేకల్ టౌన్లో ఉన్నాం. ఇక్కడ కొద్దిమంది మరి ఉన్నారు, అడుగుదాం ఏ పార్టీ గెలుస్తుంది. అంతకంటే ముందు అన్న డప్పుతో స్టార్ట్ చేస్తాడు ఇంటర్వ్యూకు. రైట్, ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, నేను మాట్లాడుతున్నా. నాకు ఎవరు గెలిస్తే బాగుంటుందో మీరు అందరిని అడుగుతారు కదా రోడ్డు మీద, నన్ను అడగండి నేను చెప్తా అని చెప్పి అన్న పిలిచిండు. ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నాం. అన్నను అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరేం పేరు అన్న? నా పేరు షేక్ సయ్యద్ అన్న. షేక్ సయ్యద్. మీ ఫాదర్ పేరు అన్న? ఇమాం సాబ్. అమ్మ పేరు? సైదాబి. ఎక్కడ మీది? షాలిగౌరారు. షాలిగౌరారు మండ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉంది, చామల కిరణ్ కుమార్ రెడ్డి మా ఇంటి పక్కన దగ్గరే. కాంగ్రెస్ పార్టీ ఆయన. మీరు ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి మరి ప్రచారం చేస్తారా? లేదన్నా, నేను బీజేపీ పార్టీ 2018 ముందు నుంచే పనిచేస్తున్నా. 18 నుంచే. చామల కిరణ్ కుమార్ రెడ్డి మీ ఇంటి పక్కైనా మీరు? ఎవరి పార్టీ ఎవరిష్టం వాళ్ళది కదా అన్న. నాకు మోదీ గారు అంటే ఇష్టం. మోడీ ఎందుకన్నా? మీరు జనరల్గా ముస్లింలు వద్దు మూడు అనేటట్టు జనరల్గా పబ్లిక్ లో వాళ్ళు ప్రచారం చేసిన టాక్ మాత్రమే తప్ప ఒకటన్నా పంచభూతాలే దేవుడు నీ నమ్మేది. దేవుడు ప్రత్యేకంగా లేడు నా ఉద్దేశంలో. దేవుడు ప్రత్యేకంగా లేడు, పంచభూతాలే దేవుడు. ఆ పంచభూతాలని హిందువులు రాముడిగా మొక్కుతారు, ముస్లింలు అల్లాగా మొక్కుతారు, క్రిస్టియన్స్ యేసుగా మొక్కుతారు. అంతే తప్ప ప్రత్యేకంగా దేవుడు లేడు. ఏంటండి పాంప్లెంట్స్ ఉన్నాయి చేతిలో? నేను మన మోదీ గారి కోసం, మోదీ గారు చేసిన పనుల గురించి, మన దేశం ఎట్లా డెవలప్ అవుతుంది, మోదీ గారు వస్తే ఎంత డెవలప్ అవుతుంది దాని గురించి రాసిన, బీజేపీకి ఓటే ఎందుకు వేయాలనే విషయాలు రాసిన, కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయకూడదని రాసిన, బీఆర్ఎస్ పార్టీకి అసలే ఓటు వేయకూడదని రాసిన, వాళ్ళు చేసిన అన్యాయం గురించి రాసిన, వాళ్ళు చేసిన దోపిడీ గురించి రాసిన. ఏంది ఒకసారి చదువు చూపించండి, ఏంది అసలు అది మొత్తం చదవనా? చదివి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు ఒకటి ఇవ్వండి, నేను చూపిస్తాను. ఇదండి ఈయన అన్న పేరు షేక్ సయ్యద్. షేక్ సయ్యద్ ఒక ఆర్టికల్ రాసిరా అనేది మొత్తం ఏ పేపర్లో వచ్చిండే? కరపత్రం రాసి. ఇది మీ స్వాక్షరాలతో రాసి ప్రింట్ చేయించారు? ప్రింట్ చేయించారు. మీ డబ్బులే? నా డబ్బులే. 15,000 రూపాయలు, 10,000 కరపత్రాలు. 10,000? మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి రాపించారా? నా సొంత డబ్బులు. నేను మునుగోడు రాజగోపాల్ రెడ్డి కూడా 10,000 కొట్టించి పంచినప్పుడు ఆయన గెలవాలని. బీజేపీకి రామచంద్రయ్య కొట్టించిన, మా అసెంబ్లీ నియోజకవర్గ కడే రామచంద్రయ్య గారికి కూడా కొట్టించిన. ఇప్పుడు ఈయన కొట్టించిన. ఓటేయమంటేనే చాలా మంది ముస్లిమ్స్ ఓటేరు, మీరు 10,000 కరపత్రాలు కొట్టించి బీజేపీకి ఓటేసారు. అవునన్నా, ఒక పార్టీని మనం డెవలప్ చేయాలి, ఆ పార్టీ అధికారం రావాలంటే మనం కూడా కష్టపడాలి కదా తన వంతుగా. దానికోసం నేను కష్టపడ్డాను. సరే, ఏంది మీకు ఇప్పుడు ఈ పాంప్లెంట్ నేను కొంచెం హెడ్డింగ్ చదువుతాను. వికసిత భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదగాలంటే గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోండి అని షేక్ సయ్యద్ అన్న రాసిండు తన అక్షరాలతోని. 2024 మే 13న జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించిందండి. మీరే రాసిరు? రాసి ప్రింట్ చేయించారు. తర్వాత ఏం రాసిరో మీరు చెప్పండి. ఇక కమలం పువ్వు గుర్తుకే ఓటేసి గెలిపించండి. భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు. బీజేపీకి వారసత్వ రాజకీయాలు ఉండవు. ఏ పార్టీకైనా ఉంటాయేమో కానీ వారసత్వ రాజకీయాలు అంటూ బీజేపీ పార్టీకి ఉండవు. ఇంకోటి, సామాన్య కార్యకర్త ఒక పేదవాడు కూడా ప్రధానమంత్రి కాగాడు బీజేపీలో. వేరే పార్టీలో ఎవరు కూడా కాదు. శ్రీ నరేంద్ర మోదీ గారికి భారత ప్రజలంతా వారి కుటుంబ సభ్యులే. ఆయనకు సొంతం అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నాడు కదా కుటుంబం లేదు ఏం లేదని. అవును, లేదు, మనం అంతా ఆయన కుటుంబమే. ఆయనకి ఇంకా ప్రత్యేకంగా కొడుకు బిడ్డలు మన కేసీఆర్ ఇంకా దాచుకొని అంత లక్షల కోట్లు ఇచ్చేది ఏం లేదు. మన సంపద మనమంతా ఆయన పిల్లలేమో, మన సంపద మొత్తం మన కుటుంబాంది, మన భారత కుటుంబాంది, ఒకరిది కాదు ఇది. శ్రీ నరేంద్ర మోదీ గారికి భారత ప్రజలంతా వారి కుటుంబ సభ్యులే. దేశ ప్రజల అభివృద్ధి తన ప్రాణంగా భావించి నిత్యం శ్రమించిన నిస్వార్థపరుడు
అవినీతి అంటని సచ్చీలుడు మన నరేంద్ర మోదీ గారు. ఈ జగతిలో విద్యనే నిజమైన జ్ఞానం, సైన్స్. పంచభూతాలే మానవాళికి ప్రాణం పోసిన దైవాలు. ప్రజలు దైవాన్ని ఏ రకంగా ఎట్లా ప్రార్థిస్తారో, పూజిస్తారో అది వారి ఇష్టానికి వదిలేసి అయోధ్యలోని బాబ్రీ మసీద్ సమస్యను పరిష్కరింపజేసి గొడవలు లేకుండా హిందూ ముస్లిం ప్రజలు సోదరభావంతో జీవించేలా చేసిన గొప్ప నాయకుడు మోడీ గారు. మీరు మెచ్చుకుంటారా ఈ విషయంలో రామ మందిరం కట్టినందుకు? పక్కా మెచ్చుకుంటా. ఎందుకంటే అన్న, దేవుని పేరు మీద గొడవలు ఎందుకే? నీ ఒకటే నా పంచభూతాలు, నేను అల్లాని మొక్కుతున్నావు, నువ్వు రాముడిని మొక్కుతున్నావు, నీ కూడా నువ్వు కట్టుకొని నా మదిని కట్టుకొని పూజించుకోవడానికి మళ్ళీ ఇందులో పంచాయతీ ఎందుకే? పిచ్చి పనులు కాకపోతే. కొంతమంది ముస్లింలు వ్యతిరేకించారు, కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడికి వెళ్ళలేదు కదా. ఈ భూమి అందరిదే, ఒక్కంది కాదు. ఎవరిని ఆడగట్టుకున్నట్టుగా ఎవరి గుడి ఆడగట్టుకుంటాడు, ఎవరి దేవుని ఆడగట్టుకుంటాడు. తప్పేముంది? ఈ పంచభూతాలే దేవుడు అంటే ఇంకా గొడవ ఎందుకే? నీకు నీ ఇష్టం వచ్చింది పేరు పెట్టుకుని మీరు స్వాగతిస్తారు అయోధ్య రామ మందిరం? స్వాగతిస్తున్నారు. ఒకటే అన్న, ఇంకోటి 500 సంవత్సరాల రామ మందిర కళను సాకారం చేసి భారత ప్రజలు మెప్పించిన ఈ తరం మరో శ్రీరాముడే మన నరేంద్ర మోడీ గారు. నేనే రాసిన వారినే మన భారత ప్రధానిగా 3వసారి ఎన్నుకుందాం. మనమంతా ఒక కుటుంబంగా ఏర్పడి దేశ అభివృద్ధికై కలిసి పనిచేద్దాం. ఇంకేం కావాలన్నా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతను చందమామపై చేర్చి మన దేశాన్ని ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా నిలిపిన మహనీయుడు మన నరేంద్రుడు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించిన అభివృద్ధి ఫలాలు మోడీ గారి గ్యారంటీలు. అయ్యేంటి చెప్తే వినండి. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు వీధి లైట్స్, సీసీ రోడ్స్, డ్రైనేజీలు, పాలన కొరకు భవనాలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ముద్రా లోన్స్, పిఎం విశ్వకర్మ యోజన మొదలు ఎన్నో విధాలుగా లోన్స్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకుంది. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయల ఉచిత బీమా కూడా ఇచ్చింది. రేషన్ బియ్యం, పసుపు బోర్డు తెలంగాణకు, సమ్మక్క సారలమ్మ విశ్వవిద్యాలయం, జాతీయ రహదారులు, ఎయిర్పోర్ట్లు, రైల్వే లైన్లు, వందే భారత్ రైళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇల్లు నిర్మించిందన్న మోదీ గారు. 4 కోట్లు. మీరు నిజంగా నిర్మించారన్న? మీరు చూసి అంటే ఎట్లా, మీకు ఎట్లా చెప్తారు అంటే ఉందా డేటా? మన ఒక ఊరు కాదు, దేశం అంటే 29 రాష్ట్రాల సమూహం. తెలంగాణలో నిర్మించలే కదా? తెలంగాణ కూడా ఇచ్చిండనా? మన ఈ కేసీఆర్ ఉంది కదా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి మోసం చేసి ఆ డబ్బులు రాకుండా చేసి ఇల్లు కట్టేలే. వీడు చేసిన మోసానికి మనం బలేను. మన కేంద్రం మనకి ఇచ్చింది, కానీ ఈయన మనకు అడ్డుకుంటు. కింద కాంగ్రెస్ కుటుంబ పార్టీకి ఓట్లేసిన, అధికారం కట్టబెట్టిన దేశం ఆగమవుతుంది, కుంభకోణాలకు నిలయమవుతుంది. చూసిన ఇటువరకు యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి వాళ్ళ దాంట్లో ఏంటంటే, ఇప్పుడు మన బీజేపీ ఉంది, స్వచ్ఛంగా అధికారంలోకి ఎవరి సపోర్ట్ లేకుండా రేపు ప్రధానమంత్రి కాగలుగుతాడు. ఎవడు అన్యాయం చేసినా, అక్రమాలు చేసినా, కుంభకోణాలు చేసి తొక్కి త్వరగా తీస్తాడు. అదే వీలుండనుకో, ఇండియా కూటమి ఉందనుకో, 10-20 రాష్ట్రాల సమూహంతో ఎంపీలు పొడగొట్టుకుని చేస్తాడు. వాడు దోసుకుందామంటే ఇటు వద్దంటే వాడు అమ్మట ప్రభుత్వాన్ని కూల్చేస్తాడు. ఎందుకు వాళ్ళకి వేసేది ఓటు? అంతేనా? ఎందుకు వాళ్ళకి ఓటు? కానీ ఇప్పుడు ముస్లింలు చాలా మంది కాంగ్రెస్కే వేస్తా అంటారు. వాళ్ళ ఇష్టం. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ ఇప్పటి కూడా చెప్తున్నా, ముస్లిం అయి ఉండి కూడా చెప్తున్నా, నాకు మతంతో కులంతో సంబంధం లేదు. దేవుడు అనే పంచభూతాలే ఎవరిది వాళ్ళు మొక్కోండి, కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అట్లా అనుకుంటే వాళ్ళు అనుకోని. ఇప్పుడు తెలివైన వాడు, జ్ఞానస్తుడు, అందరినీ ఆమోదిస్తాడు, అందరితో స్నేహం చేయగలుగుతాడు. వానికి కులపిచ్చి ఒక కుష్టి వ్యాధి ఉన్నాడు, నాకు కుష్టి వ్యాధి ఉంది, ఆయన దగ్గర పోతే ఆయన కట్టుకుంటా, లేకపోతే ఆయన నాకు కట్టుకుంటా, అట్లాంటి బాగున్నాడు, మనం ఏం చేయగలుగుతాం? అయితే చేవెళ్ళ ఎంపీకి పోటీ చేస్తుండ్రు రంజిత్ రెడ్డి అని, కాంగ్రెస్ నుంచి. ఆయన ఏం మాట్లాడాడు ఒక సెకండ్ వినండి. చెప్పండి. ముస్లిమ్స్ ఎవరైతే 15% ఉన్నారో వాళ్ళు 100% కాంగ్రెస్. మొన్ననే ఆల్మోస్ట్ ఏషియన్లో ఈసారి ఇంకా బలంగా కాంగ్రెస్కి ఇస్తారు, బీజేపీకి. నేను ఏమంటున్నా, ముస్లింలు ఈ విషయం ఈ పక్క పెట్టు, నేను ఒక వీడియో వినిపిస్తాను నీకు. కాశ్మీర్లో ఒక మహిళ అంటుంది, ఏమంటుంది, మన స్వాతంత్రం వచ్చిన కాంచి ఇన్ని సంవత్సరాల్లో మా పిల్లలు మదర్సాల్లో చదువుకొని పోలీసులపై రాళ్ళు పట్టుకొని కొట్టడమే నేర్చుకురు తెలవక. ఈరోజు మోదీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం వల్ల మా పిల్లలు, మేము అంత సుఖంగా ఉంటున్నాము. మా పిల్లలు ఈరోజు ల్యాప్టాప్ పట్టుకొని
సెల్లులు పట్టుకొని కాలేజీలో పోతాం మా పిల్లలు. రాళ్ళు పట్టుకునే పిల్లలు ఇలా కాలేజీకి ల్యాప్టాప్లు పట్టుకుంటా అంటారు. కాలేజీలలో పోతారు, చదువుకుంటారు. నిజంగా మహిళ అన్నదా? మహిళ వీడియో వినిపిస్తారు. సరే మీరు చెప్పండి. మహిళలు సంతోషంగా ఉన్నారు. మోదీ గారు మాకెవరైనా చేసిరా ఇంతవరకు ఇట్లాంటి? ఇవాళ కాశ్మీర్ ఎంత డెవలప్ అయింది తెలుసా? అసలే కాశ్మీర్ ఒక స్వర్గం లెక్క ఉంటుంది. అది ఇవాళ స్వర్గానికి మించి అభివృద్ధి అయింది. అంతేనా? రైట్ అండి. ఇంకో 4-5 పాయింట్లు మొత్తం చదవకుండా హెడ్డింగ్ చదివి చెప్పండి. ఒకటి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఒకటి అయిపోయింది, ఇప్పుడు పైన ఒక పేజ్ అయిపోయింది. ఈ పేజ్ లో పైన హెడ్డింగ్ చదివి దానికోసం కొంచెం దీనికోసం ఇంకోటి హెడ్డింగ్ చదివి మనం నోటికి చెప్పేసి. తెలంగాణ దోచుకున్న దోపిడి దొంగలు వారెవరైనా వదిలేది లేదు, ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ. మోడీ గ్యారంటీ. కేసీఆర్ గారు బీఆర్ఎస్ కుటుంబ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో రాదు. అంతేనా? బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే అది మురిగిపోతుంది, పనికి రాదు. వాళ్ళు గెలవరు, వాళ్ళు ఇక్కడ అధికారం లేరు, అక్కడ రారు. ఒకవేళ ఒకటో దరిద్రానికి గెలిచినా అది ఇంకోనికి అమ్ముకుంటారు తప్ప వాళ్ళకు ఓట్లు వేస్తే మన ఓటు మురిగిపోతుంది. ఇంకోటి ఈ నోటి చెప్తా. తెలంగాణని కేసీఆర్ గత ప్రభుత్వము ట్రిబుల్ ద్వారా దోచుకురు, కాళేశ్వరం ద్వారా అన్ని ప్రాజెక్టులలో మొత్తం ఏడ కమిషన్లు వస్తే అయ్యే కట్టిండు. పేదవానికి ఇల్లు కట్టలే, లోన్లు ఇవ్వలే, పేదవానికి ఎలా. ఇంకోటి ఆయన రైతు బంధు అని మొన్నటిదాకా జబర్దస్తుకుండు. రైతు బంధు ఎవరన్నా పుట్టలకు 100,000 ఎకరాలు ఉన్నోనికి సారే దరిద్రుడు. 5 ఎకరాల లోపోనికి బీదవాడు, 5 ఎకరాల లోపే ఉంటుంది బీదవానికి. ఎవరికి 5 ఎకరాలు ఉందంటే ఆడికే గొప్ప. వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు తప్ప వీడు సినిమా హీరోలకు 100 ఎకరాలలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని బాగుపెట్టింది తప్ప ఏం లేదు. ఇంకోటి కేసీఆర్ గతంలో ఒక సొంత కారు లేదు, హైదరాబాద్లో ఒక ఇల్లు లేదు. అని చింతమడక్కడ ఉంటే ఒక 6-7 ఎకరాలు పనికిరాని భూమి ఏముందో, హైదరాబాద్లో 1 ఎకరం భూమి లేదు, ఒక సొంత ఇల్లు లేదు, కారు లేని ఆయన ఇవాళ అన్ని దోపిడీలు చేసి లక్షల కోట్లకు అధిపతులైంది. ఇవాళ మన భారతదేశంలో అత్యంత రాజకీయ ధనవంతుడు ఎవరు అంటే కేసీఆర్. అట్లాంటి వాళ్ళకి ఎట్లా వేస్తారు నా ఓటు? ఇప్పటికి కూడా వాళ్ళు ప్రతిది అబద్ధాలు, ప్రజలను నమ్మేయడానికి ప్రతిరోజు అబద్ధాలు మాట్లాడతారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడుతుడు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, వాళ్ళ కుటుంబం ఎవరైనా కానీ టోటల్గా అబద్ధాలు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతుంటే పిచ్చిలేస్తుంది ఎదుటి. ఇక ఏం లేదు కానీ ఆ డబ్బులు దోచి ఇప్పుడున్న కార్యకర్తలు ఇవ్వడం వల్ల వాళ్ళు బెల్లం మీద ఈగలు ఆడాలంటే ఆలుతురు. ఈ ఎలక్షన్ల తర్వాత ఆ పార్టీ ఉండదు, ఆ ఈగలు ఉండవు. రైటనా? లాస్ట్కి ఒకటి ఏంటంటే, ఇక రచన ప్రచురణకర్త షేక్ సయ్యద్, బీజేపీ శాలిగౌరవం మండలం కన్వీనర్, జిల్లా నల్గొండ అన్నది. సెల్ నంబర్ కూడా ఉంది, ఎవరైనా సరే ఫోన్ చేయొచ్చు. మీరు ఏదైనా అన్నని అడగాలనుకుంటే అడగవచ్చు. 9989535712 ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు అన్న ఏదైనా తప్పు మాట్లాడితే నువ్వు ఇది తప్పు మాట్లాడినామని మీరు ప్రశ్నించవచ్చు. ఆయన దగ్గర క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నా. మరి నరేంద్ర మోడీ గురించి చెప్పారన్న, మరి ఇక్కడ డాక్టర్ బూర నరసయ్య గారికి ఎందుకు వేయాలి? మరి ఈ క్యాండిడేట్ కరెక్టేనా? బూర నరసయ్య గౌడ్ గారిని ఎంపీ గెలిపిస్తాం. ఆయన పోయి ఎవరిని ప్రధానిగా ఎన్నుకుంటాడు? మోదీ గారినే కదా ఎన్నుకునేది. అంతేనా? మోదీ కోసం గెలిపించేది. అంటే ఈయనకు వ్యక్తిగతంగా ఎట్లాంటి పేరు ఉందనేది నా క్వశ్చన్. సరే, ఈయన మంచి డాక్టరు, మంచి కరెక్ట్ క్యాండిడేట్ కి టికెట్ ఇచ్చారు అనుకుంటారా బీజేపీ? ఈయన కల్మషం లేని మనిషి, అందరిని కలుపుకోబోయే మనిషి, మంచి మనసుతో ఉన్న మనిషి. డాక్టర్ అయ్యా, ఒక డాక్టర్ 10 మందికి ప్రాణం పోస్తాడు. రేపు పార్టీలో కూడా రేపు 100 మంది 1000 మంది కార్యకర్తలు వస్తే అందరిని ఆదుకుంటాడు. ప్రాణం పోసే వ్యక్తికి ఎంత ప్రేమ ఉంటుంది మనుషులు అంటే. ఇక అట్లాంటి వ్యక్తికి కూడా మనం ఓటు అయిపోతే ఇంకెవరికి వేస్తామండి? ఏం పనులు చేసిండు గతంలో ఎంపీగా పోయింది? అవును, కేంద్రం నుంచి రాదారు తేలేదా, ఎయిమ్స్ హాస్పిటల్ తేలేదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు కానీ, వీధి లైట్స్ కానీ అన్నీ మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి కదన్నా. మొత్తం టోటల్ ఫండ్ అంతా ఆలేదనే. ఇప్పుడు ఇవాళ మనకు రాష్ట్రంలో నెలకు ఒక 13,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అందులోకెళ్ళి మన దొంగ చేసిన దోపిడీకి 6,000 కోట్లు కిస్తీలకు వడ్డీలకే పోతున్నాయి. మిగతా ఒక 7,000 కోట్లు ఉద్యోగస్తుల జీతభత్యాలకే సరిపోద్ది. ఇక నీకు డబ్బులు ఆడున్నాయి, రేపు కేంద్రం ఇవ్వకపోతే ఆల్రెడీ 8 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. అప్పు తెద్దామన్నా ఇచ్చేటోళ్ళు లేడుగా, పుట్టగతులు లేవు. కేంద్రంలో బీజేపీ వచ్చి బీజేపీని మన బీజేపీ ఎంపీని గెలిపిస్తేనే కేంద్రం నుంచి నిధులు వస్తే మన తెలంగాణ బాగుపడుతుంది తప్ప కాంగ్రెస్ కేంద్రంలో రాదు. ఇక్కడ వేసినా వేస్ట్, కాంగ్రెస్ కూడా ఓట్లు.
అది జై. ఫైనల్ గా మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటారు బీజేపీ పార్టీ ఇక్కడ బూర నరసయ్య మేము గౌడ్? ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాం. జై. రైట్ అండి, థ్యాంక్ యూ అన్న సో మచ్. ఒకటి చిన్నది, నేను ఒకటి కింద ఒకటి రాసిన, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. 370 ఆర్టికల్ రద్దు చేసి భారత భూభాగాలన్నీ ఒక్కటే న్యాయం అంటూ ప్రజలందరినీ స్వేచ్ఛగా జీవించమంటూ చాటి చెప్పినోయ్. త్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళల బ్రతుకులు చెక్కదిద్దనోయ్. మహిళా రిజర్వేషన్ 33% అమలు చేసి భారత స్త్రీ జాతికి మేలు చేసినోయ్. మహిళలు, యువత, రైతులు, పేదలు ఈ 4 కులాల బాగు కొరకు కేంద్ర పథకాలతో బాగుపెట్టినోయ్. మనల్ని, మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే బీజేపీ కమలపుత్రుడు మన నరేంద్ర మోదీ గారు అంటూ భారత ప్రజలంతా ప్రపంచానికి చాటి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి సంచలన ఇంటర్వ్యూ. షేక్ సయ్యద్ అన్న మరి పేరు, రచన ప్రచురణకర్త, 10,000 పాంప్లెంట్లు చేసి బూర నరసయ్య గౌడ్ను గెలిపియాలని చెప్పేసి ఈయన మరి గ్రామాన తిరుగుతుండే. అన్నకు చికెన్ సెంటర్ ఉంది కదా, చికెన్ ఎంతవరకు చదువుకున్నారంటే ఇంత 10th చదివే ఇంత రాసిరా? మీరు పిహెచ్డీ చేస్తే, డిగ్రీలు చేస్తే ఎందుకు మరి చదువుకుంటే ఇంకా బాగా రాసేవాడిని. చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.